జియో, ఎయిర్టెల్, వడాఫోన్ టారిఫ్లను పెంచిన విషయం తెలిసిందే. అయితే రూ. 50 ఆన్ యావరేజ్గా రూ. 50 చొప్పున పెంచినట్లు మనకు తెలుస్తుంది. అయితే మనకు డేటాతో పెద్దగా అక్కర్లేదు, ఓన్లీ కాల్స్ మాత్రమే చాలు అని అనుకుంటే జియో బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే రూ. 189 ప్లాన్తో 2 GB డేటా 28 డేస్కి అన్లిమిటెడ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్లు ప్రొవైడ్ చేస్తున్నారు 189తో జియో. అదే ఎయిర్టెల్ విషయానికి వచ్చేసరికి రూ. 219తో రీఛార్జ్ చేసుకుంటే 3 GB డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. 4G డేటా 30 డేస్ వరకు అన్లిమిటెడ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్. అది 28 డేస్ రూ. 189. ఇది రూ. 219 30 డేస్. అదే విఐ విషయానికి వచ్చేసరికి రూ. 199తో ఈ ప్లాన్ను ప్రొవైడ్ చేస్తున్నారు. 2 GB డేటా 28 డేస్ అన్లిమిటెడ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్లు. మనకి డేటా పెద్దగా అక్కర్లేదు, ఓన్లీ అన్లిమిటెడ్ కాల్స్ మాత్రం ఉంటే సరిపోతుంది అని అనుకుంటే జియో బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే రూ. 189తోనే 28 డేస్కి ఇస్తాడు. అదే విఐ 199తో ఇస్తాడు, ఎయిర్టెల్ 219తో ఇస్తాడు. కాకపోతే ఎయిర్టెల్ 30 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాడు. 30 డేస్ వ్యాలిడిటీ ఇచ్చి 219 ఛార్జ్ చేస్తాడు. అంటే జియోతో కంపేర్ చేస్తే రూ. 30 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు. కానీ 2 డేస్ మాత్రమే మనకు ఎక్స్ట్రా ఇస్తున్నారు. జియోనే బెటర్ అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.